హలో అండి, నా పేరు ఫణీంద్ర కుమార్. ఐఎమ్ అడ్వకేట్ ఫ్రమ్ లీగల్ క్యాపిటల్. ఈరోజు ఏపీ, తెలంగాణ ఈ రెండు స్టేట్స్కి సంబంధించి ఏ ల్యాండ్స్ కొనవచ్చు, ఏ ల్యాండ్స్ కొనకూడదు అనేది తెలుసుకున్నామండి. జనరల్గా అందరూ అనుకుంటారు 30 years టైటిల్ వెరిఫై చేసుకొని కొనేసుకోవచ్చు బ్యాంక్స్, ఎందుకంటే బ్యాంక్స్కి 30 years టైటిల్ ఉండి రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి. బట్ ఆ 30 yearsలో టైటిల్ ఎట్లా చూడాలి, ఎంతవరకు చూడాలి, ఏవేవి కన్సిడరేషన్లో తీసుకోవాలో నేను చెప్తాను. చాలా మటుకు ఏంటంటే ఓల్డ్ డేస్, అంటే 30 years అరౌండ్ 1980s, బిఫోర్ 1980s అనుకోండి. అప్పటికి మనకి మోస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఆర్ నాన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. కొన్ని కలెక్టర్స్ ఇచ్చినవి, పట్టా ల్యాండ్స్ కావచ్చు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆ పట్టా ల్యాండ్స్లో కూడా చాలా రకాల పట్టాలు ఉన్నాయి. అందులో కొన్ని పట్టాస్లో కండిషన్స్ ఉంటాయి. నాట్ టు బి ఎలినేటెడ్, నాట్ టు బి ట్రాన్స్ఫర్డ్. ఈ కండిషన్స్ అన్నీ చూసుకోవాలి. బట్ చాలా కేసెస్లో ఏమవుతుందంటే 1980 సంబంధించి ఒక సేల్ డీడ్ తీసుకుంటారు. అదే బేసిక్ డాక్యుమెంట్ కింద పెట్టేసి దిస్ ఇస్ 2023, సో 43 years టైటిల్ రిపోర్ట్ ఇచ్చేస్తున్నాము అనుకుంటారు. కానీ అది కాదండి. దానికన్నా ముందు అది అసలు ప్రొహిబిషన్లో ఉందా లేదా, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా, ఏ డాక్యుమెంట్స్ కన్సిడరేషన్లో తీసుకోవాలి అంటే సేల్ డీడ్ కావచ్చు, గిఫ్ట్ డీడ్ కావచ్చు, పవర్ ఆఫ్ అటార్నీస్ కావచ్చు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కావచ్చు, ఆర్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ విత్ పొజిషన్ కావచ్చు. ఇట్లాంటి చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. పార్ట్నర్షిప్ డీడ్స్ ఉంటాయి, రిలీజ్ డేట్స్, ఇర్రివోకబుల్ గిఫ్ట్ డీడ్స్, ఇట్లాంటి చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏవి ఎట్లాగా కన్సిడర్ చేయాలి? జనరల్గా ఏంటంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ విత్ పొజిషన్ అంటే ఇట్స్ ఈక్వలెంట్ టు సేల్ డీడ్ అనుకోవడం అండి. బట్ దట్స్ నాట్ కరెక్ట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ 15-year-old document, that can be considered. If it is the latest one, పక్కాగా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ అయితే సేల్ డీడ్ మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తూ దాని డిఫరెన్స్తోనే సేల్ డీడ్ చేసిన అది వ్యాలిడ్ అవుతుంది. అంతేగాని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ విత్ పొజిషన్ ఉంది, దిస్ ఇస్ సేల్ డీడ్, ఇది కొనేయచ్చు అది కాదండి. అట్లనే గిఫ్ట్ డీడ్స్, ఆ గిఫ్ట్ డీడ్స్కి సంబంధించి చాలా మటుకు రిజిస్ట్రేషన్ చేయరు. ఎందుకంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ ఉంటాయి, ఒక్కలే వారసులు ఉంటారు, వాళ్ళకే గిఫ్ట్ డీడ్ రాస్తారు. కాబట్టి నేను ఒక్కనే వారసుతో ఈ గిఫ్ట్ డీడ్ నాకు ఇచ్చారు. ఒకవేళ గిఫ్ట్ డీడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు పొద్దున్న లీగల్ హెయిర్ ఆయననే వాళ్ళే ఉంటారు. కాబట్టి దే కెన్ ఆబ్టైన్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కోర్ట్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫ్రమ్ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అండ్ దే కెన్ మ్యూటేట్ దేర్ నేమ్స్. అంతేగాని గిఫ్ట్ డీడ్ నాకు అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ కింద నాకు వచ్చిందని చూసుకోకపోయారు. బట్ ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ వన్, అప్పుడు అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు కూడా అట్లాంటి డాక్యుమెంట్ని కన్సిడర్ చేయకండి. బికాస్ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్న వాళ్ళకి ఇఫ్ ద లీగల్ హెయిర్స్ ఆర్ మోర్, అప్పుడు షేర్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. 100 yards ఉందనుకో, 100 square yards ఉందనుకోండి, ఇద్దరు లీగల్ హెయిర్స్ ఉండి ఒకరికి 100 square yards గిఫ్ట్ డీడ్ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటే దానిలో వచ్చేదాన్ని 50. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అప్పుడు 100 వస్తుంది, కానీ రిజిస్టర్ చేయకపోతే 50 మాత్రమే వస్తుంది. ఎందుకంటే అదర్ సైడ్ కెన్ ఛాలెంజ్ దట్ గిఫ్ట్ డీడ్. ఏదో ఇది చేశారు, మొత్తం మంది పెట్టారు, సంతకాలు పెట్టించుకున్నారు అని చెప్పేసి. అట్లాంటి దీంట్లో విల్ అనేది ఉంటుంది, వీలునామా పక్కాగా చూసుకోండి. అది చూసుకోకుండా మాత్రం చేయకండి. ఇట్లాంటి తప్పులు మాత్రం ఎప్పుడు చేయకండి. ఇట్లాంటి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కావాలి అనుకుంటే యూ కెన్ విజిట్ మీ అట్ లీగల్ క్యాపిటల్ అమీర్పేట్ ఆఫీస్.